వాక్ బార్డర్ అమెండ్మెంట్ అనేది పార్లమెంట్లో పాస్ అయింది. అండ్ దానికి పాస్ అయినందుకు ఎక్కడ లేని రిలీజియస్ ఫీలింగ్స్ అండ్ ఎక్కడ లేని రిలీజియస్ గొడవలు అనేది జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది, అసలు వాక్ బార్డర్ అంటే ఏంటిది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఏంటి అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది వీడియోలో తీసుకుందాం. అసలు వాక్ బార్డర్ బిగ్గెస్ట్ న్యూస్ ఇండియాలో ఎందుకు అయింది అంటే, ఈ వాక్ బార్డర్ అమెండ్మెంట్ అనేది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బిల్ అనేది ఎందుకు పాస్ అయింది అఫీషియల్గా పార్లమెంట్లో. అండ్ ఇది పాస్ అయిన తర్వాత లైక్ రిలీజియస్గా లైక్ మోస్ట్లీ హిందూ వర్సెస్ ముస్లిమ్స్గా ఎందుకు ఎంత ఒక హ్యూజ్ డిబేట్ జరుగుతుంది. అసలు ఏంటి వాక్ బోర్డర్ అనేది ఏంటి, అసలు దేనికి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కటి ఇది ఒక దాంట్లో మాట్లాడుకోవచ్చు. అది ఎందుకు అసలు వాక్ బోర్డర్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవచ్చు మనం. ఈ వాక్ అనేది ఏంటంటే ఇస్లామిక్ ట్రెడిషన్ బట్టి ఇది ఒక చారిటబుల్ ఎండోమెంట్, లైక్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ముస్లిమ్స్ ల్యాండ్ కానీ ముస్లిమ్స్ చర్చ్ లైక్ ఏమంటాం అది మాస్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ల్యాండ్ కానీ అవి ఏదైతే రిలీజియస్కి డొనేట్ చేస్తారు, లైక్ సోషల్ పర్పస్ కోసం, లైక్ మనం మసీదులు చాలా చూస్తుంటాం. దాని కింద అప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ ఈ ఒక వార్డ్ బార్డ్స్ కింద వస్తాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఎక్కడైతే మన ఇండియాలో మోస్ట్లీ మన సౌత్లో కానీ నార్త్లో అయితే విపరీతమైన ఎక్కువ ఉంటాయి ఈ ప్రాపర్టీస్ అని వాక్ బార్డర్స్. అండ్ ఈ బిల్ ఎప్పుడైతే చేంజ్ చేసిందో మొత్తం దీని ఒక డెవలప్మెంట్ లైక్ ఈ యొక్క కొత్తగా లా తీసుకొచ్చారు ఈ ఒక వాక్ బార్డర్స్ మీద. ఏంటంటే యూనిఫైడ్ వాక్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అండ్ యూడబ్ల్యూఎంఈడి యాక్ట్ కింద 1935 కింద తెచ్చారు. ఇది మేజర్ రిఫార్మ్స్. ఇందులో మోస్ట్లీ ఒక 4 డిఫరెంట్ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు ఏవైతే ఈ వాక్ బార్డర్ మీద ఉన్నాయో. అండ్ మ్యాండేటరీగా ఏవైతే అట్లీస్ట్ ఈ ఒక బోర్డులో 2 ముస్లిం ఉమెన్ అనేది ఉండాలి. ఎందుకంటే మోస్ట్లీ మనం లైక్ చూస్తుంటే ఎప్పుడు మనకి ముస్లిమ్స్ దాంట్లో లైక్ ఎవరైతే ఈ మెన్ ఉన్నారో వాళ్ళే మెజారిటీ ఉంటారో ఇప్పుడు. బట్ ఈ యొక్క మ్యాండేటరీ ఇంక్లూజన్లో ఏంటంటే అట్లీస్ట్ 2 ఉమెన్ అనేది ఉండాలి ఆ ఒక్క బోర్డులో. అండ్ ఎవరైతే ఈ ఒక డిఫరెంట్ ముస్లిం సెక్టార్లో ఉండాలి, లైక్ సున్నీ అని, సియా అని చెప్పి, బొహరా అని చెప్పి, అగ్నియాషి అని చెప్పి ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఈ యొక్క వాక్ బార్డర్స్లో అపాయింట్ చేస్తున్నారు. ఇదేంటి ముస్లిమ్స్ దాంట్లో నార్మల్గా లైక్ ఆ ఒక్క మరీ అంత రిలీజియన్ ఒక స్టఫ్లో ఎందుకు వేరే వాళ్ళని తీసుకుంటారు అనుకోవచ్చు. బట్ మీరు ఏదైతే అన్నారో అది పక్కా 100% ట్రూ. ఎందుకంటే ఈ ఒక వాక్ బార్డర్ అనేది క్రియేట్ అయిన డిఫరెంట్ కమ్యూనిటీస్ వల్ల, లైక్ దావూదీ అని, బొహరాస్ అని అండ్ అగ్నకానీస్ అని చెప్పి డిఫరెంట్ కమ్యూనిటీస్ వల్ల వాళ్ళంతా ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే ఒక టైప్ ఆఫ్ మాఫియాలు అయిపోయింది. ఎందుకంటే చాలామంది ఎక్కడైతే ఈ ముస్లిమ్స్ ల్యాండ్ అని ఉండే అంటే రిలీజియస్గా దేవుడికి అనేటట్టు ఇస్తే అలా నమ్మి చాలామంది ఏంటంటే అది బిజినెస్గా చేస్తారు, దేవుణ్ణి నమ్ముకొని వ్యాపారం చేస్తున్నట్టు అయిపోయింది అది లిటరలీ. అండ్ ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే ఇలాగా ఈ ముస్లిం ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు గవర్నమెంట్ లైక్ ఇలా ఇచ్చింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఈ బిల్ పాస్ అయిందో చాలా స్ట్రాంగ్ క్రిటిసిజం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ముస్లిమ్స్ రేషియోస్ కూడా పెరుగుతుంది. అండ్ రాను పెరుగుతున్న వల్ల ముస్లిం ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో అవి ఏం చెప్తున్నాయంటే ఈ బిల్ పాస్ చేస్తే రిలీజియస్ థ్రెట్స్ వస్తాయని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ లైక్ ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వాక్ బార్డర్స్ మీద వాళ్ళు కూడా చాలామంది ఇంటర్ఫేస్ అవుతున్నారు. అంటే లైక్ ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారు కాదనట్లేదు. ఒక మనిషి హ్యూమనిటీ కోసం ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క ముందు ఆల్రెడీ మనం మాట్లాడుకునే ఒక దావూద్, బొహరాస్ అని లేకపోతే సున్నీ అని కొంచెంమంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో, షియా అని, వీళ్ళొక్కరు ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో మెయిన్గా ఈ యొక్క వాక్ బార్డర్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటూ బిజినెస్లా మార్చుకుంటూ బతుకుతున్నారు వ్యాపారంలాగా, అలాంటి వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. అండ్ ఎవరైతే డిస్ట్రిక్ట్ కలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పవర్స్ చేస్తున్నారు. ఏమని ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఎవరైతే ఈ గవర్నమెంట్కి రీచ్ అవ్వడానికి భయపడుతున్నారో. అండ్ ఇవేవైతే ఈ లీగల్ అండ్ టెక్ రిఫార్మ్స్ ఉన్నాయంటే ఆల్రెడీ ఒక సైడ్ ఫ్లిప్ చేస్తుంటే గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క దాంట్లో ట్రాన్స్పరెన్సీ అండ్ మోడరైజేషన్ అనేది కోరుకుంటుంది. అది ట్రాన్స్పరెన్సీ అంటే ఎలా ఉండాలి అంటే ఒక నేషనల్ మొత్తం మన ఈ యొక్క భారతదేశం అంతా ఎక్కడైతే భారతదేశం ఉందో మొత్తం అంతా ఆన్లైన్ పోర్టల్ ఇచ్చేస్తామని. సో దానివల్ల మనం ఏంటంటే ఈ యొక్క వాక్ బార్డర్స్ అనేవి మనం లైక్ చూడొచ్చు, ఎక్కడే వాక్ బార్డర్ ఉంది, ఎక్కడేది ఈ యొక్క ల్యాండ్ ఉంది దేవుడికి సంబంధించింది, అది ఏంటంటే మనం లైక్ మానిటర్ చేసేయాలి ఎక్కడ ఏం జరుగుతుందని. ఎప్పుడైతే స్ట్రీమ్ లైన్ అవుతాయో ఈ యొక్క సిస్టమ్స్ అనేవి ఎవరైతే యూజ్ చేసుకుని అందరూ హైకోర్టుకి అప్పీల్ అవ్వాలని. అండ్ ఈ వాక్ బార్డర్ ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటాయో అవి సింప్లిఫై చేసేస్తారు. అండ్ చాలా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి పేరు మీద చాలా రిజిస్ట్రేషన్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ చేస్తే ఆల్రెడీ చాలామంది బతికేశారు, చాలా డెకేడ్స్గా బతుకుతున్నారు. ఎందుకంటే ఈ వాక్ బార్డర్ ఇప్పుడు వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది. సో అదేంటంటే ఇంకా అల్లాకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి ఆల్రెడీ మనం లైక్ రామ మందిర్ కట్టారు అయోధ్యలో, అది కూడా చాలామంది ఏమన్నారు ముస్లిమ్స్ ల్యాండ్ అన్నారు. ఆఖరికి ఎప్పుడో లైక్ తవ్వకాల్లో లైక్ దేవుడి విగ్రహం బయటపడిన తర్వాత ఇది ఇదని చెప్పేసి అప్పుడు ఇందులో కొంచెం ల్యాండ్ అనేది ముస్లిమ్స్ కూడా జరిగింది.
అండ్ ఆ టైప్లో ఇది వాక్ బోర్డర్ అని చెప్పి వాళ్ళదే ఒక లైన్స్ మీద వాలివే అని చెప్పి జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడే కాదు, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇదే. ఎందుకంటే ఇవాళ ఒక రోజుతో మనం అనుకుంటున్నట్టు కాదు, ఎందుకంటే ఈ వాక్ బోర్డర్ అని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుంది అండ్ ఎప్పటి నుంచి యూస్ చేసుకుంటున్నాం. అండ్ యూస్ చేసిన కూడా దేవుడి పేరు మీద, దేవుడికి సంబంధించి దేవుడు కోసం అది లైక్ ఏమంటాం, అయితే లైక్ హిందూస్ గుళ్ళు కావచ్చు, లైక్ క్రిస్టియన్స్ చర్చెస్ కావచ్చు, లేదా ముస్లిమ్స్ ఇది కావచ్చు, బౌద్ధ మతం కావాలి, ఏ మతమైనా సరే ఆ ఒక దేవుడికి సంబంధించి వాడుకుంటే పర్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాటిలో రకరకాలుగా చాలామంది బిజినెస్ చేస్తున్నారు. లైక్ ల్యాండ్లు తీసుకోవడం, ఇలా డబ్బులు సంపాదించుకోవడం, వాటిని వాళ్ళ పేరు మీద కరెంట్ రిసిప్ట్స్ పుట్టించుకుని ఇది మా ఆస్తి అని చెప్పేసి ఆ దేవుడి పేరు అంతా ఇల్లు నొక్కేయడం, ఆ రకరకాల ఎక్కడైనా కాదు, చాలామంది అది బిజినెస్గా మార్చారు. ముస్లిమ్స్ అనే కాదు, అక్కడ హిందూస్ కూడా ప్రతి ఒక్కరు చాలామంది రకరకాలుగా, అంటే దేవుడు రిలీజియన్ యూస్ తప్పు కాదు, దేవుని ఎవరి మతాన్ని నమ్మడం మనకు కరెక్టే కాదంటలే, ఎవరిని బిలీవ్ చేయడం. బట్ అది బిజినెస్ కింద మార్చినప్పటికీ ఆటోమేటిక్ దేవుడి మీద చాలామంది నమ్మకం పోతుంది. ఇది ఒక మేజర్ ఇష్యూ అయిపోయింది మన ఇండియాలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ వాక్ బోర్డర్ అనేది ఒక పార్లమెంట్లో బిల్ పాస్ అయిందో, రిఫరెంట్ ఏమంటాం క్రిటిసిజం ఎక్కువైపోయింది. లైక్ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ రూలింగ్లో ఉంది కాబట్టి ఇలా అయింది, అలాగా ఇలా అని చెప్పేసి. అండ్ ఇప్పటి నుంచి నడుస్తుంది కదా బీజేపీ, లైక్ మహా అయితే 2-3 టైమ్స్ వచ్చింది, అంతే దాని ముందు నుంచి కూడా ఈ డెకేడ్స్ నుంచి ఇది నడుస్తూ ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ దీని మీద, ఈ బిల్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అండ్ ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఇలా వాడుకుంటున్నందుకు మీరేమనుకుంటున్నారు? మీ యొక్క ఒపీనియన్ ఏంటి, కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.